వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇటు తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పడం అనేది జరిగింది. సో దాదాపుగా 15 నుంచి 20 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఈ రేషన్ కార్డులు యాక్చువల్ గా ఉగాదికి ఇస్తామని చెప్పేసి ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కాలేకపోయింది. సో జూన్ సెకండ్ ఇక్కడ తెలంగాణ అవతరణ దినోత్సవం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో జూన్ 2 నాడు దాదాపుగా 15 లక్షల మందికి, కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో 15 లక్షల మందికి పైగా ఈ తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి ఏదన్నా స్కీమ్లు కావాలన్నా రేషన్ కార్డే అవసరం, అలాగే స్టేట్ నుంచి ఏదైనా స్కీమ్ కావాలన్నా కూడా రేషన్ కార్డే అవసరం. కాబట్టి సో ఇప్పటికీ కొంతమందికి మెసేజ్లు రావడం, తర్వాత ఏదైనా పొరపాట్లు జరిగితే పొరపాట్లు జరుగుతున్నట్టు కూడా కొంతమందికి మెసేజ్లు రావడం లాంటివి కూడా జరుగుతున్నాయి. సో జూన్ 2 అంటే మొత్తం పూర్తి స్థాయిలో కావడానికి ఇంకా సమయం పడుతుంది. సో జూన్ 2 వరకు దాదాపుగా ఒక 15 లక్షల మందికి ఇవ్వాలి అని చెప్పేసి భావించారు. సో వాళ్ళు దాదాపుగా అంటే ఎవరైతే తెలంగాణలో రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి వాళ్ళు 6 గ్యారెంటీలో చెప్పడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళు చెప్పినటువంటి 400 హామీల్లో కూడా రేషన్ కార్డు అంశం ప్రస్తావించడం అనేది జరిగింది. సో 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. సో మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి, అర్హులు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చి తీరుతాం. అలాగే ఈ రేషన్ కార్డు నమూనా కూడా దాదాపుగా 3 రంగుల్లో ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. తర్వాత ఇక్కడ తెల్ల రేషన్ కార్డులు అలాగే మిగతా కలర్లు రేషన్ కార్డులు కూడా ఇచ్చే ప్లాన్లు చేస్తున్నారు. ఎందుకంటే రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి చాలా మస్ట్. అది గులాబీ రేషన్ కార్డా లేకపోతే తెలుపు రేషన్ కార్డా ఇంకేదో రేషన్ కార్డు. ఈ తెల్ల రేషన్ కార్డు ఏంటంటే మధ్య తరగతికి దిగువ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ రేషన్ కావచ్చు, తర్వాత ఆరోగ్యశ్రీలో 10 లక్షలు కావచ్చు, ఇంకేదన్నా గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, తర్వాత మహాలక్ష్మి పథకం 2500 రేపటి నాడు ఒకవేళ అమలు చేస్తే ఆ పథకాలు కావచ్చు, అన్నిటికీ తెల్ల రేషన్ కార్డు అనేది మ్యాండటరీ ఉంటది. కాబట్టి సో తెల్ల రేషన్ కార్డు అర్హులకు ఇవ్వాలి, ప్లస్ మిగతా వారికి కూడా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ భావిస్తుంది. సో జూన్ 2 వరకు దాదాపుగా ఒక 10 నుంచి 15 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలు ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏదో గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టినట్లుంటది. అలాగే ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ ఎవరైతే యువకులు అప్లై చేసుకున్నారో దాదాపుగా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, సో వారికి కూడా రాజీవ్ యువ వికాస్ తో పాటు తెల్ల రేషన్ కార్డుల విషయంలో కూడా కీలక అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి జూన్ 2 కన్నా రేవంత్ సర్కార్ నుంచి తెల్ల రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.